ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ క్లాస్లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇండియాకి సంబంధించిన ఇండెక్స్ పార్ట్ 2 చూద్దాం. ఇంతకుముందు పార్ట్ 1 చూసినాం. పార్ట్ 1 ఎవరన్నా చూడకపోతే మరి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది పార్ట్ 2 మొత్తం గోల్స్ గురించి. అంటే మెయిన్గా దీంట్లోంచి మనకు ఎక్కువ స్కోర్ రావడానికి, అంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గోల్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలను మనకు నీతి ఆయోగ్ వారు ఈ ఇండెక్స్ రిపోర్ట్లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు అర్థమైతే కొద్దిగా ఓపిక్గా చూడండి. వీడియో లెంత్ అయినా కానీ ఓపిక్గా చూస్తేనే మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరైనా డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోకుంటే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఎకానమీ కోర్సు కావాలనుకుంటే నెక్స్ట్ అప్డేటెడ్ కోర్స్ ఏదైతే ఉందో, నెక్స్ట్ మనకు లేటెస్ట్ రిపోర్ట్స్ ఏవైతే రానున్నాయో వాటిని అప్డేట్ చేస్తూ మనం కోర్సును ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి డివిఆర్ అకాడమీ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇది పార్ట్ 2 సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. అదేవిధంగా ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్టు పార్ట్ 2కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ పార్ట్ 1లో కొన్ని క్వశ్చన్లు, అంటే పార్ట్ 1లో వచ్చిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నా, వాటికి సంబంధించి మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మరి ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 5 క్వశ్చన్స్ ఇస్తున్నా, ఆన్సర్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్, గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఎప్పుడు 2024 ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంతో చెప్పండి. అదేవిధంగా ఇండియా అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్లో ఇండియా యొక్క స్కోర్ ఎంత? ఎప్పుడు 2023-24 రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క స్కోర్ ఎంతనో చెప్పండి. అదేవిధంగా 2018తో పోలిస్తే 2023-24కు బాగా మెరుగుపడ్డ రాష్ట్రాలు ఏవి? అంటే బాగా మెరుగుపడ్డ 3 రాష్ట్రాలు, అంటే ఎప్పటితో పోలిస్తే 2018తో పోలిస్తే 2023-24 నాటికి బాగా మెరుగుపడ్డ రాష్ట్రాలు మొదటి 3 రాష్ట్రాలు చెప్పండి. మొదటి 3 రాష్ట్రాలు ఏంటో చెప్పండి. అదేవిధంగా ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మరి ముందు వరుసలో ఉన్నాయి? అంటే 2023-24లో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం ఎన్ని? అదేవిధంగా 2020-21తో పోలిస్తే 23-24 నాటికి అత్యధిక వృద్ధిని సాధించిన లక్ష్యం ఇది. 2021తో పోలిస్తే 23-24 నాటికి అత్యధిక వృద్ధిని సాధించిన లక్ష్యం, అత్యధిక వృద్ధిని సాధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదో చెప్పండి. ఇవి ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. చెప్తే మీకు ఏమైందంటే ఆటోమేటిక్గా మీకు ఇవి ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. దీనిలోంచి బిట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ మీకు వేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం గోల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక్కొక్క గోల్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసినట్లయితే మనకు ఫస్ట్ గోల్ ఏంటిది? నో పావర్టీ. ఫస్ట్ గోల్ ఏంటిది? నో పావర్టీ. మరి ఈ నో పావర్టీలో భాగంగా ఏమని చెప్తానంటే, మరి దీంట్లో భాగంగా మల్టీ డైమండ్ అంటే నో పావర్టీలో భాగంగా మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, ఇది ఫస్ట్ గోల్ 12 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. దీనికంటే ముందు ఎక్కువగా ఇంక్రీజ్ అయింది ఏంటిది? మనకు 13 పాయింట్లతోటి 13వ గోలు అంటే క్లైమేట్ యాక్షన్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అయిందని మనం డిస్కస్ చేసినాం. ఓకే, మనకు ఇక్కడ నో పావర్టీ ఇంప్రూవ్డ్ బై 12 పాయింట్స్ ఫ్రమ్ 2020-21 ఇండెక్స్ 3. అంటే ఇండెక్స్ 3 అనేది 2020-21లో ఇండెక్స్ 3ని విడుదల చేసిండు, ఇండెక్స్ 4ను 2023-24లో విడుదల చేసిండు. కాబట్టి మరి అడ్వాన్సింగ్ ఫ్రమ్ పర్ఫార్మర్ కేటగిరీ టు ఫ్రంట్ రన్నర్ కేటగిరీ, అంటే ఇది ఏంటిది? ఇది ఏదైతే గోల్ 1 ఉందో ఇది పర్ఫార్మర్ కేటగిరీ నుంచి ఫ్రంట్ రన్నర్ కేటగిరీకి రావడం జరిగింది. ఎంత ఉండే? మనకు 62 పాయింట్లు ఉండే, ఇది 60 పాయింట్లు ఉండే 72 పాయింట్లకు చేరుకున్నదనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి వాస్తవానికి మల్టీ డైమెన్షనల్ పావర్టీ నియర్లీ మరి హ్యాల్వేడ్ ఫ్రమ్ 24.8% టు 14.9 అంటే 14.96% బిట్వీన్ 2015-16 అండ్ 2019-21. అంటే ఏమని చెప్తుంది? 2019 అంటే 2015-16 అదే ఏదైతే మనకు 2015-16లో మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉందో దాని ప్రకారం పేదరికం 24.8% ఉండే ఇండియాలో, ఇప్పుడు 14.96% తగ్గిందని చెప్తాను. వాళ్ళు నేను మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఇదంతా కూడా చెప్పిన. 2022-23లో మనకు ఎంత ఉంటుందట? 11.28% పేదరికం ఉంటుందని పేర్కొనడం జరిగింది. మనకు మెయిన్గా 24.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడడం జరిగిందని పేర్కొనడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి? 2013-14తో పోలిస్తే 2022-23 నాటికి 24.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరికం ఎంత ఉంటుంది 2022-23లో?
11.28% పేదరికం ఉంటుంది. అది 2019-21లో 14.96% పేదరికం ఉందని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ విధంగా పేదరికం అనేది తగ్గింది భారతదేశంలో అని పేర్కొనడం జరిగింది. దీంతో పాటు 99.7% వేర్ ఎఫర్డెడ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద పర్సన్స్ డిమాండింగ్ ఎంప్లాయ్మెంట్ అండర్ ఎంజీఎన్ఆర్ఈజీఏ 2023-24. అంటే ఏమని చెప్తుందంటే 2023-24లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా ఎవరైతే నాకు ఎంప్లాయ్మెంట్ కావాలని కోరుకున్నారో వాళ్లకు 99.7% మందికి ఉపాధి కల్పించినామని పేర్కొంది. అంటే దేంట్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పథకం. దాంట్లో భాగంగా ఎవరైతే పని కోరుతారో పని కోరిన వారికి 100 రోజులు ఉపాధి కల్పిస్తారు. పని కోరడం అంటే ఏంటిది? పని కావాలని డిమాండ్ చేయడం. డిమాండ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో పని కావాలని కోరిన వాళ్ళకి ఎంత శాతం? 100 మంది కోరితే ఆ 100 మందిలో 99.7% మందికి పని కల్పించడం జరిగిందని చెప్తుంది. అదేవిధంగా 95.4% హౌస్ హోల్డ్స్ అంటే 95.4% హౌస్ హోల్డ్స్ అనేటి పక్కా లేదా సెమీ పక్కా హౌసెస్ ఫర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-20. అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో మరి 5వ సర్వే 2019-21 ప్రకారం మనకు 95.4% హౌసెస్ అనేటి పక్కా లేదా సెమీ పక్కా హౌసెస్ అనేటి ఇండియాలో ఉన్నాయని పేర్కొనడం జరిగింది. ఎంత? 95.4. అంటే ఆల్మోస్ట్ 95% హౌస్ హోల్డ్స్ అనేటి ఇండియాలో మనకు పక్కా లేదా సెమీ పక్కా హౌస్ హోల్డ్స్ ఉన్నాయని పేర్కొనడం జరిగింది. 41% హౌస్ హోల్డ్స్ హ్యావ్ లీస్ట్ 1 మెంబర్. అంటే ఎప్పుడు మనకు 2015-16లో మనకు చూసినట్లయితే 41% హౌస్ హోల్డ్స్ మనకు అంటే 41% హౌస్ హోల్డ్స్ అనేటి హెల్త్ ఇన్సూరెన్స్లోనైనా ఏదైనా ఒక హెల్త్ స్కీమ్లో కవర్ అయినాయి అని చెప్తాను. అదేవిధంగా అది ఎంత ఇంప్రూవ్ అయిందంటే 2015-16లో 28.7% హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఏదైనా ఒక హెల్త్ స్కీమ్లో కవర్ అయిన హౌస్ హోల్డ్స్ అనేటి 28.7% ఉంటే అది 41కి చేరింది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ స్కీమ్లో కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ ఉన్న కుటుంబాల సంఖ్య ఇండియాలో 41% ఉందని చెప్తాను. అది 2015-16లో ఎంత ఉన్నాయట? 28.7% ఉండే. ఎప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16లో 4వ సర్వే వచ్చింది. దాని ప్రకారం ఎంత ఉండే? 28.7% ఉంటే 2019-21లో మనకి ఎంత? 5వ సర్వే వచ్చింది. దీని ప్రకారం ఎంత? 41% హౌస్ హోల్డ్స్ ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఐదర్ ప్రైవేట్ కావచ్చు లేదా మనకు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, స్టేట్స్ ఇచ్చే స్కీమ్స్ కావచ్చు, లేదా మనకు ఏదైనా ప్రైవేట్ స్కీమ్స్ కావచ్చు. దాని ద్వారా 41% హౌస్ హోల్డ్స్ అంటే నాటే జోక్ 41% హౌస్ హోల్డ్స్ అనేటి హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ కావడం అనేది జరిగింది. మరి ఇది ఫస్ట్ గోల్. నెక్స్ట్ సెకండ్ గోల్. ఫస్ట్ గోల్లో ఈ విధంగా సాధించడం అని పేర్కొనడం జరిగింది. మెయిన్గా ఎంజీఎన్ఆర్జీఎస్కు పేదరికం తగ్గించడం అని చెప్పింది. ఎంజీఎన్ఆర్జీఎస్లో ఉపాధి ఇట్లా కల్పించడం అని చెప్పింది. 95% హౌస్ హోల్డ్స్ అనేటి మరి ఏమున్నాయి? పక్కా లేదా సెమీ పక్కా, అంటే పక్కా లేదా సెమీ పక్కా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా 41% మంది దేని కింద? ఎంజీఎన్ఆర్జీఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ కావడం జరిగిందని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ గోల్ జీరో హంగర్ అంటే ఆకలి లేని ప్రపంచంగా తీర్చిదిద్దాలని జీరో హంగర్ తోటి సెకండ్ గోల్ ఉన్నది. ఈ సెకండ్ గోల్ ఏదైతే ఉందో మరి సెకండ్ గోల్లో ఇది సెకండ్ గోల్ ఏదైతే ఉందో ఇది అంతకుముందు ఎన్ని ఉండే అంటే మనకు ఆస్పిరెంట్ కేటగిరీలో ఉండే. ఆస్పిరెంట్ అంటే ఆశావాహులు అంటే ఏంటిది? మనకు ఎంత 0 నుంచి 49 మధ్య ఉంటే ఆశావాహులు. దాని నుంచి దేంట్లోకి ఇంప్రూవ్ అయిందంటే మనకు చూసినట్లయితే ఇది పర్ఫార్మర్ కేటగిరీకి ఇంప్రూవ్ అంటే వచ్చింది. అంటే క్రియాశీలుల కేటగిరీకి వచ్చింది. క్రియాశీలుల కేటగిరీకి మనకు జీరో హంగర్ అంటే సెకండ్ గోల్లో రావడం జరిగింది. అంటే ఫస్ట్ గోల్లో మనం ఎన్న నుంచి వచ్చినాం? క్రియాశీలుల నుంచి ఫ్రంట్ రన్నర్కి వచ్చినాం. దేంట్లోకి వచ్చినాం? మనకు ఆశావాహుల నుంచి క్రియాశీలకు రావడం జరిగింది. అంటే ఆశావాహులు అంటే ఆస్పిరెంట్స్ నుంచి పర్ఫార్మర్లోకి రావడం జరిగింది. మనకు మరి దీంట్లో భాగంగా ఏమని చెప్తానంటే 99.1% అంటే దాదాపు 99% అని గుర్తుపెట్టుకుని 99.01% బెనిఫిషరీస్ కవరెడ్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మనకు 99.0 అంటే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళలో 99.01% మంది మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద
మనకు కవర్ కావడం అనేది జరుగుతుంది. అంటే దాదాపుగా 80 కోట్ల మందికి మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను అందించడం జరుగుతుందని డిస్కస్ చేసినాం. దీంట్లో భాగంగానే మనకి మెయిన్ దేని కింద అందిస్తారు? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద అందిస్తారు. దేంట్లో భాగంగా ఏ స్కీమ్ అనుకున్నాం? మెయిన్గా కోవిడ్ టైంలో ఎక్కువగా ఆహార ధాన్యాలు ఇచ్చే ఉద్దేశంలో భాగంగానే మెయిన్గా ఎంతమంది 99.01% మందికి బెనిఫిషరీస్కు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మనకు బెనిఫిట్ జరుగుతుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రొడక్టివిటీ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఫ్రమ్ మనకు అంటే బియ్యం మరియు అంటే ఏదైతే రైస్ ఉందో రైస్ మరియు అదేవిధంగా వీట్ అంటే ఏంటిది? గోధుమలు. రైస్ మరియు గోధుమల యొక్క ప్రొడక్టివిటీ అంటే దిగుబడి అనేది పెరిగింది. ఎంత అంటే 2995 కేజీల నుంచి అంటే 2018-19లో 2995 కేజీలు ఉండే. 2018-19లో ఎంత ఉండే? 2995 కేజీలు ఉండే. అది ఎంత పెరిగిందంటే 2018-19లో 3052.25 కేజీలకు పెరిగింది. అంటే ఎంత? హెక్టార్కి ఎంత ఉండే? 2995 కేజీల నుంచి 3052.25 కేజీలకు పెరిగిందని ఇక్కడ రిపోర్ట్ సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ వాల్యూ యాడెడ్ యాజ్ అంటే జీవీఏ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే స్థిర ధరల్లో జీవీఏ అనేది అంటే రైతులు వర్కర్ల నుంచి వచ్చే జీవీ అనేది ఒక రైతు అంటే జీవీఏలో కాంట్రిబ్యూషన్ అనేది ఎంత ఉంటుంది అంటే అంతకుముందు 0.71 అండి. అంటే 0.71 lakhs అంటే 71,000 ఉండే. అంటే యావరేజ్గా ఒక రైతు పర్ ఇయర్ ఇన్కమ్ అనేది 71,000 ఉంటే అది ఎంత పెరిగిందంటే 86,000కు అంటే 0.86 lakhsకు పెరిగిందని పేర్కొనడం అనేది జరిగింది. పర్ యావరేజ్గా రైతు యొక్క అంటే రైతు యొక్క వార్షిక ఆదాయం అనేది 2018-19లో ఎంత ఉండే? 0.71 అంటే 71,000 ఉంటే అది 86,000కు పెరిగింది. 0.86 lakhsకు పెరిగింది. ఎప్పటి నాటికి? 2022-23 నాటికి పెరిగింది. మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలా దీంట్లో? ఇది జీరో హంగర్ అనేది ఆశావాహాల నుంచి క్రియాశీలకు మారుతుందని అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా వరి దిగుబడి పెరిగిందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రైతు ఆదాయం కూడా పెరిగిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యవసాయ రంగంలో బాగా అడుగుతాడు. అంటే రైతు యొక్క ఆదాయం 2018-19 నుంచి 2022-23 నాటికి ఎంత పెరిగింది అంటారు. ఎంత ఉండే? ఇప్పుడు అంటే 2022-23లో ఎంత ఉన్నదని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది చూడండి, మెయిన్గా ఇక్కడ వరి మరియు గోధుమ దిగుబడి పెరిగింది. ఈ రెండింటి దిగుబడి అంటే యావరేజ్గా ఈ రెండింటి యొక్క దిగుబడి 3052.25 కేజీలు ఉన్నది. ఎంతకు? ఎకరానికా? కాదు, హెక్టార్కు ఇంత ఉన్నదని పేర్కొనడం జరిగింది. ఇది గోల్ 2. నెక్స్ట్ గోల్ 3 ఏంటిది? మంచి ఆరోగ్యం మరియు సంక్షేమం. అంటే మంచి ఆరోగ్యం మరియు సంక్షేమం అని ఉంటుంది. మరి హెల్త్ అండ్ ఓకే. నెక్స్ట్ ఓవరాల్ స్కోర్ అనేది ఇంప్రూవ్డ్ సబ్స్టెన్షియల్లీ అంటే 52 ఇన్ 2018 అంటే 2018లో 52 ఉంటే 2023-24లో 77కు ఈ స్కోర్ అనేది చేరిందని ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంత ఇంపార్టెంట్ కాదు. అంటే 52 నుంచి 77 అంటే మనకు 2018తో పోలిస్తే 25 పాయింట్లు పెరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో అంటే 1000 బర్త్స్కు స్టాండర్డ్గా 97 మంది అంటే మనకేంటిది? మాతా మరణాల రేట్ అంటారు. ప్రతి 1000 మంది మరి ఎవరు ప్రతి 1000 మంది ప్రతి 1,00,000 మంది స్త్రీలలో మరి ఎప్పుడు బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎంతమంది మరణిస్తున్నారో తెలిపేదే మనకు మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మరి ప్రసూతి మరణాల రేట్ అంటారు, దీన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. ప్రతి 1,00,000కి ఎంత ఉంది? 97 ఉందని మనం ఆల్రెడీ ఎస్ఆర్ఎస్ బులెటిన్ చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ డెమోగ్రఫీలో దీని గురించి చెప్పిన. రెడ్యూసెడ్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే 5 సంవత్సరాల లోపు చనిపోయే పిల్లల సంఖ్య మరి ఎంత ఉంది? 1000 బర్త్స్కు ఎంత ఉందట అంటే 36 నుంచి 32కు తగ్గిందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంత ఉంది? అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది ఇండియాలో ఎంత ఉంది? 32 ఉంది. ఎప్పుడు? 2018-20 ప్రకారం 32 ఉంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత ఉండే? 36 నుంచి 32కు తగ్గింది. అంటే అండర్ 5 మోర్టాలిటీ రేట్ తగ్గింది. అదేవిధంగా మనకు ఏది తగ్గింది? మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కూడా తగ్గింది. మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఎస్టీజీ గోల్స్ ఆధారంగా కూడా మీకు చెప్పడం జరిగింది. అవి కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు 93.23 చైల్డ్ అంటే ఎవరైతే 9 నుంచి 11 సంవత్సరాల అంటే 9 నుంచి 11 నెలల మధ్య ఎవరైతే పిల్లలు ఉంటారో చిల్డ్రన్ ఉంటారో
వాళ్ళలో 93.23% చిల్డ్రన్స్ మొత్తం కూడా ఇమ్యునైజ్డ్ అయి కావడం జరిగింది. అంటే ఎవరికైతే వాళ్ళకు అవసరమైన వ్యాక్సిన్స్ ఉంటాయో ఆ వ్యాక్సిన్స్ అన్ని కూడా 93.23% అందించడం జరిగింది. అదేవిధంగా 87.13% ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయవ్యాధి కేసెస్ నోటిఫైడ్ అగైనిస్ట్ టార్గెట్ అన్నారు. అంటే ఏంటిదంటే మరి వాస్తవానికి టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? 2023 సంవత్సరంలో 56% టార్గెట్ ఉంది. 56% టార్గెట్ పెట్టుకుంటే 87.13% టీబీ కేసెస్ను అంటే కేసు అంటే ఏవైతే ట్యూబర్క్యులోసిస్ కేసెస్ ఉన్నాయో వీటిని నివారించడంలో టార్గెట్ కంటే ఎక్కువగా సాధించడం జరిగింది. 87.13% సాధించడం జరిగిందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 97.18% టోటల్ డెలివరీస్ రిపోర్టెడ్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటిది ఆసుపత్రుల్లో డెలివరీస్ ఏవైతే ఉన్నాయో ప్రసవాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎంత ఉంది? 97 దేశవ్యాప్తంగా 97 అంటే 100 మందిలో 97.18% మరి జననాలు అనేటివి మొత్తం కూడా ఎక్కడ అవుతున్నాయట? హాస్పిటల్లో అవుతున్నాయని కూడా ఈ రిపోర్టు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇది గోల్ నెంబర్ 3. నెక్స్ట్ గోల్ నెంబర్ 4 పోదాం, ఫాస్ట్ వెళ్దాం. ఓకే, క్వాలిటీ ఎడ్యుకేషన్లో స్కోర్ ఎంత ఉంది? 61 ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్లో స్కోర్ 61 ఉంది. 61 ఉందంటే ఇది ఎక్కడ ఉన్నట్టు? ఇది కూడా మనకి ఎన్నున్నట్టు? క్రియాశీలులు అంటే పర్ఫార్మర్స్ కేటగిరీలోనే ఇంకా ఇది ఎడ్యుకేషన్ కూడా ఉంది. మరి వాస్తవానికి నెట్ ఎన్రోల్మెంట్ రేట్ అనేది మనకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 96.5% ఉంది. అది అంతకుముందు ఎంత ఉండే? 2018-19లో 87.26 ఉండే, దాని నుంచి పెరగడం జరిగింది. 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 100% అచీవ్ చేసినాయి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటిది మెయిన్గా 96.5% అంటే 96.5% ఎన్రోల్మెంట్ రేట్ అనేది ఉన్నది. అదేవిధంగా 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 100% ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ రేట్ను కలిగి ఉన్నాయని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా టీచర్ స్టూడెంట్ రేషియో అనేది 18 అంటే 2021-22లో 18 ఉంది. టార్గెట్ 30 ఉంటే 30 నుంచి మనకు 18 ఉంది. ఈ టార్గెట్ను అచీవ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 88.65% ఆఫ్ స్కూల్స్ హ్యావ్ యాక్సెస్ టు బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రింకింగ్ వాటర్ అంటే 88.65% స్కూల్స్ అన్ని కూడా భారతదేశంలో డ్రింకింగ్ వాటర్ మరియు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కలిగి ఉన్నాయని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 100% ప్రియారిటీ బిట్వీన్ ఫీమేల్స్ అండ్ మేల్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఉన్నారో అంటే మెయిన్గా మనకు అంతకుముందు ఏముండే? హయ్యర్ ఎడ్యుకేషన్లో మేల్స్కు ఫీమేల్స్కు మధ్య వ్యత్యాసం ఉండే. అంటే మేల్స్ను హైయర్ ఎడ్యుకేషన్ చదివించి ఫీమేల్స్ను చదివిపోయేటోళ్ళు. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ అనేది 100% ఇద్దరికి కూడా ఉండడం అనేది జరుగుతుందని ఈ రిపోర్టు పేర్కొనడం జరిగింది. ఇది గోల్ నెంబర్ 4 క్వాలిటీ ఎడ్యుకేషన్లో మెయిన్గా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి పేర్కొన్నారు. మరి 14 రాష్ట్రాలు మొత్తం కూడా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 100% అచీవ్ చేయడం జరిగింది. అంటే ఎన్రోల్మెంట్లో అచీవ్ చేయడం జరిగింది. 18 అంటే టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో 18 ఉంది. అదేవిధంగా ఏముంది మనకు 86 ఓకే, మనకు నెక్స్ట్ గోల్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ. మనకు జెండర్ ఈక్వాలిటీ కనుక చూసినట్లయితే మనకు 5వ గోల్ ఏంటిది? జెండర్ ఈక్వాలిటీ. మనకు గోల్స్ అన్నీ ఈ జెండర్ ఈక్వాలిటీ 5వ గోల్స్ అన్నీ కూడా మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. ప్రతి గోల్ మీద కూడా స్టడీ చేయాలి. ఖచ్చితంగా దీనిలోంచి కూడా బిట్ ఉంటుంది. చాలా బిట్స్ అనేవి దీనిలోంచి రావడానికి అవకాశం ఉంటుంది. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్ ఉంది కాబట్టి మనకు దీనిలోంచి ఎక్కువ స్కోర్ రావడానికి ఉంటుంది. డాటా అంటే ఈ డాటా మొత్తం కూడా మీకు ఎక్కడనో కాడ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను అన్ని కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే మీకు చెప్పబో ఎక్కడనో కాడ ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. మీకు ఖచ్చితంగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనకు జెండర్ ఈక్వాలిటీ చూస్తే మనకు 5th గోల్. దీంట్లో మనకు పూర్ పర్ఫార్మెన్స్ ఉంది. అంటే ఇండియా పూరెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న గోల్ ఏదంటే జెండర్ ఈక్వాలిటీ. అంటే ఓవరాల్గా పూరెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న గోల్ ఏదంటే జెండర్ ఈక్వాలిటీ. దీంట్లో ఓన్లీ 49 స్కోర్ మాత్రమే సాధించడం జరిగింది. 49 అంటే మనం ఓన్లీ ఆశావాహులు జెండర్ ఈక్వాలిటీలో ఇంకా ఆశావాహులుగానే ఉండడం అనేది జరుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంత? 49 స్కోరే ఉంది. ఓన్లీ 49 ఉంది. ఎంత ఉండే? 36 నుంచి 48 అయింది. ఆ 49 దగ్గరనే ఉన్నది. కాకపోతే గతంతో పోలిస్తే కొంతవరకు ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. జెండర్ ఈక్వాలిటీలో ఇండియా ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది సాధించలేదు. ఇండియాలో జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా కూడా ఉందని సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా రిపోర్ట్ అనేది ఇంకా కూడా చెప్పడం జరుగుతుందనే అంశాన్ని గుర్తుంచుకోండి. మరి ఓకే ఓవరాల్ స్కోర్ ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ 36 in 2018
49 ఇన్ 2023-24. అంటే 36 నుంచి 49 వరకు మంచిగా పెరిగినాం, కానీ ఎప్పుడైనా కానీ మొత్తం మీద అయితే ఓవరాల్గా ఇదే తక్కువ స్కోర్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మరి సెక్స్ రేషియో అట్ బర్త్, అంటే ఎవరైతే బర్త్ సెక్స్ రేషియో అంటే పుట్టేటప్పుడు సెక్స్ రేషియో ఎంత ఉందంటే 929 ఉంది. అంటే సెక్స్ రేషియో అంటే పిల్లల్లో సెక్స్ రేషియో ఎంత ఉంది, 929 ఉంది అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఓకే, ఇంప్రూవ్డ్ రేషియో ఆఫ్ ఫీమేల్ మేల్ ఎర్నింగ్, అంటే ఎవరైతే రెగ్యులర్గా జీతాలు పొందుతున్నారో, రెగ్యులర్గా జీతాలు పొందుతున్న రెగ్యులర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఫీమేల్ అండ్ మేల్ ఎర్నింగ్, అంటే ఫీమేల్ అండ్ మేల్ ఎర్నింగ్ అనేది 0.74 నుంచి 0.76కు పెరిగింది. అంటే ఎంత ఉండే తేడా, గ్యాప్ ఎంత ఉండే, 0.74 ఉండే, అది 0.76 పెరిగింది. అంటే పురుషుడు 100 రూపాయలు సంపాదిస్తే మహిళ 74 రూపాయలు సంపాదించేది ఇప్పుడు 100 రూపాయలు సంపాదిస్తే 76 రూపాయలకు పెరిగింది. అంటే ఈ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది తగ్గిపోవడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్గా రెగ్యులర్ ఎంప్లాయీస్లో మేల్ అండ్ ఫీమేల్ ఎర్నింగ్ గ్యాప్ అనేది తగ్గిపోవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంప్రూవ్డ్ రేషియో ఆఫ్ ఫీమేల్ టు మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు మనకు 15 to 59 ఇయర్స్ 0.33 ఇన్ 2018-19, 0.48 ఇన్ 2022-23. అంటే ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ అనేది 0.48, అంటే 100 మందిలో 48 మంది మహిళలు పనిలో పాల్గొంటున్నారని పేర్కొనడం జరిగింది. అంటే 100 మంది పురుషులు పాల్గొంటే మనకు మెయిన్గా 48 మంది మహిళలు పనిలో పాల్గొంటున్నారు, లేబర్ ఫోర్స్లో వర్క్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉందని పేర్కొనడం జరిగింది. అంటే ఓకే, శ్రమశక్తిలో వాటా అనేది ఏమైంది, మహిళలది కూడా పెరిగిందని గుర్తుపెట్టుకోండి. మెయిన్ శ్రమశక్తిలో మహిళల వాటా అనేది పెరిగింది, 0.33 నుంచి 0.48కు పెరిగిందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 74.1% మ్యారీడ్ ఉమెన్ హ్యావ్ దేర్ డిమాండ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ టు మీట్ బై ఎనీ మోడర్న్ మెథడ్ ఫర్ యాజ్ పర్ NFHS 5. అంటే ఏమని చెప్తారంటే 74.1% మహిళలు మరి ఏం చేస్తున్నారంటే ఫ్యామిలీ ప్లానింగ్ కావాలని ఖచ్చితంగా మరి మోడర్న్ మెథడ్స్ ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కావాలని పేర్కొనడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుందని కూడా ఇది పేర్కొనడం జరుగుతుంది. ఏమని చెప్పిళ్ళు, 74% మహిళలందరూ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ కావాలని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారని ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పినా మనకు ఏంటిది, చైల్డ్ సెక్స్ రేషియో అనేది 929. అదేవిధంగా మనకు చూస్తే ఏంటిది, ఎర్నింగ్ గ్యాప్ అనేది తగ్గిపోయింది మేల్ ఫీమేల్కి మధ్య. అదేవిధంగా లేబర్ ఫోర్స్లో కూడా అంటే గ్యాప్ అనేది తగ్గిపోయింది. అదేవిధంగా ఏంటిది, ఫీమేల్స్ అనేటోళ్ళు 74% మంది ఏం చేయగలుగుతున్నారు, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడానికి మరి ఖచ్చితంగా నాకు కావాలని చెప్పగలుగుతున్నారు. అదేవిధంగా 53.9% ఉమెన్ అంటే 53.90% మంది ఉమెన్స్ అనేటోళ్ళు ఎవరైతే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వయసు గల మహిళలు మనకు వీళ్ళలో 53.9% అంటే అప్రాక్సిమేట్లీగా 54% మహిళలకు మొబైల్ ఫోన్ ఉందని కూడా తెలపడం జరుగుతుంది. అదేవిధంగా 88.70% మ్యారీడ్ ఉమెన్ పార్టిసిపేట్ ఇన్ దేర్ హౌస్ హోల్డ్ డిస్కషన్స్. అంటే 88.70 అంతే ఆల్మోస్ట్ 89% మహిళలు వాళ్ళ యొక్క ఇంటి యొక్క డిస్కషన్స్, అంటే ఇంటికి సంబంధించిన నిర్ణయాలు ఉంటాయో వాటిలో పాల్గొంటున్నారని పేర్కొనడం జరిగింది. 3 మెయిన్ డిస్కషన్స్లో పాల్గొనడం జరుగుతుందని కూడా పేర్కొనడం జరిగింది. ఇది మెయిన్గా మనకు జెండర్ ఈక్వాలిటీలో జరిగిన అంశం. 49 అంటే చాలా చాలా తక్కువ స్కోర్ ఉంది. అయినప్పటికీ కూడా కొంతవరకు ఇంప్రూవ్ కావడానికి కారణాలు ఏంటి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది, ఇద్దరి మధ్య అంటే దేంటిది ఏ గ్యాప్ తగ్గింది, మనకు మెయిన్గా ఎర్నింగ్స్లో గ్యాప్ తగ్గింది, లేబర్ ఫోర్స్లో గ్యాప్ అనేది తగ్గింది. లేబర్ ఫోర్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా డిస్కషన్స్లో పాల్గొంటున్నారు, అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకుంటా అని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కొంతవరకు పెరిగింది కాబట్టి స్కోర్ అంతవరకు ఉంది. అచీవ్ చేయాలంటే 2034కి 100% అచీవ్ చేస్తుందో చేయదో కామెంట్ రూపంలో చెప్పండి. ఏది మనకు జెండర్ గ్యాప్. నెక్స్ట్ చూస్తే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. మరి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ మెయిన్గా మరి దీంట్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ను సాధించడం జరిగింది. 63 నుంచి 89 వరకు సాధించడం జరిగింది. ఎప్పటి నుంచి 2000 అంటే ఏదైతే మనకు 2018 నుంచి 23 మధ్య మంచి ఇంప్రూవ్మెంట్ సాధించినాం. ఎంత మనకు 63 ఉండే 2018లో మనకు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్లో 63
స్కోర్ ఉంటే 89కి వెళ్ళడం జరిగింది. మంచి చేంజ్ని సాధించడం జరిగింది. ఆల్ ఇండివిజువల్ హౌస్ అంటే ఓకే SBMG కింద మనకు అందరూ కూడా మనకేంటి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా మనకి ఏంటిది హౌస్ హోల్డ్స్ అనేటి టాయిలెట్స్ నిర్మించుకోవడం జరిగిందని మనం పేర్కొనడం జరిగింది. 99.29 99.29% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. అంటే 99.29% గ్రామీణ ప్రాంతాల యొక్క గ్రామీణ గృహాల యొక్క ఏం పెరిగింది, గ్రామీణ గృహాల యొక్క మరి వాటర్ సోర్స్, డ్రింకింగ్ వాటర్ సోర్స్ అనేది పెరిగింది. అంటే మంచి నీరు, అంటే ఏదైతే మంచి డ్రింకింగ్ వాటర్ పొందుతున్నారో దాని యొక్క సోర్స్ అనేది పెరిగింది 99.29%. మెయిన్గా జల్ జీవన్ మిషన్లో భాగంగా పైపుల్ వాటర్ అందిస్తున్నారు కదా, దాంట్లో భాగంగానే ఇది కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 94.7% స్కూల్స్ హ్యావ్ ఫంక్షనల్ టాయిలెట్స్ అండ్ ఫర్ గర్ల్స్. అంటే ఉమెన్స్కు అంటే గర్ల్స్కు ప్రత్యేకంగా 94 అంటే దేశంలో ఉన్న 94.7% స్కూళ్ళలో గర్ల్స్కు ప్రత్యేకంగా మనకు టాయిలెట్స్ ఉన్నాయని కూడా ఈ రిపోర్ట్ పేర్కొనడం అనేది జరిగింది. మరి ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ బ్లాక్స్ మండల్స్ అదేవిధంగా తాలూకాస్ హాజ్ రెడ్యూస్డ్ 17.24 నుంచి 11.23కి, అంటే ఎప్పుడు 2017లో 17.24 ఉంటే 2022లో అది 11.23కి తగ్గిందని పేర్కొన్నది. అంటే ఓవర్ ఎక్స్ప్లోషన్ అంటే ఏదైనా వనరులను అతిగా వినియోగించడం అనేది తగ్గిపోవడం జరిగింది. ఎక్కడ మండల్ లెవెల్లో, బ్లాక్స్ లెవెల్లో, తాలూకాల లెవెల్లో అది 17.24 ఉంటే 2017లో 2022లో 11.23కు తగ్గింది. చూడండి ఇక్కడ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్లో భాగంగా మనకు 63 నుంచి 89కి పెరిగింది, మంచి ఇంప్రూవ్మెంట్ సాధించడం. అదేవిధంగా అందరికీ టాయిలెట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకేంటిది 99.29% హౌస్ హోల్డ్స్ మంచి డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉన్నాయి. అదేవిధంగా 94.7% మంది, అంటే ఆల్మోస్ట్ ఇండియాలో 90% స్కూల్స్లో ఏముంది, గర్ల్స్కు ప్రత్యేకంగా టాయిలెట్స్ అంటే ఫంక్షన్ అంటే మంచి టాయిలెట్స్ అనేటివి ఉన్నాయి. అదేవిధంగా వనరులను అధికంగా వినియోగించడం అనేది తగ్గిపోవడం జరుగుతుందని దీంట్లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. దీంట్లో అంటే టాప్ స్కోర్ దేంట్లో ఉందంటే దీంట్లోనే ఉంది. ఎంత ఉంది? 96 ఉంది. అంటే SDG గోల్స్లో హైయెస్ట్ స్కోర్ దేంట్లో ఉందంటే దీంట్లో ఉంది. అంటే వాస్తవానికి 2018లో ఎంత ఉండే 51 దగ్గర ఉండే. 51 దగ్గర నుంచి 2023-24లో మనకి ఎంత ఉందంటే మనకు 96కు పెరిగింది. మరి అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మరి అతి తక్కువ స్కోర్ కలిగిన గోల్ ఏదో మరి కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, మరి అంటే ఫస్ట్ అంటే ఓకే 1 సెకండ్. ఓకే, మరి ఈ గోల్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్లో మరి అత్యధిక స్కోర్ కలిగిన గోల్ ఇక్కడ చూడండి. అత్యధిక స్కోర్ కలిగిన గోల్ అంటే ఒకటి, ఇది ఆన్సర్ చేయాలి. మరి అదేవిధంగా అత్యల్ప స్కోర్ కలిగిన గోల్ అనేది ఒకటి ఆన్సర్ చేయాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటిది, మెయిన్గా మనకు ఇంకోటి ఏమి ఇచ్చింది ఈ రిపోర్ట్లో, ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్స్ ఏంటి, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్ ఏది, అది కూడా ఆన్సర్ చేయడానికి అంటే గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అవి ఆల్రెడీ నేను క్వశ్చన్ రూపంలో ఇచ్చిన కాబట్టి అవి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఆల్రెడీ ఇంతకుముందు ఆన్సర్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మీకు ఏమైందంటే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. మరి ఓకే, 100% హౌస్ హోల్డ్స్ హ్యావ్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ అండర్ సౌభాగ్య స్కీమ్. అంటే సౌభాగ్య స్కీమ్స్ కింద 100% అంటే దేశవ్యాప్తంగా ఉన్న 100% గృహాలకు ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రారంభించిన సౌభాగ్య పథకం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 100% గృహాలకు కూడా మనకు ఎలక్ట్రిసిటీ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్. అంటే దేశవ్యాప్తంగా ఏదన్నా అంటే క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ అంటే ఎల్పిజి గ్యాస్ కావచ్చు, పిఎన్జి గ్యాస్ కావచ్చు, అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కావచ్చు, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు. ఈ 2 గ్యాసులలో మరి ఈ గ్యాస్ కనెక్షన్స్ ఎంత ఉన్నాయంటే 2020లో 92.02% నుంచి 2024 నాటికి 96.35% పెరిగింది. అంటే ఇవన్నీ కూడా మనం అచీవ్మెంట్కు 100%కి దగ్గరగా ఉన్నామని పేర్కొనడానికి అంటే చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఇది కూడా 100% సాధిస్తే ఆటోమేటిక్గా మనం ఏదైతే ఇండియా మనకు దీంట్లో క్లీన్ అంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీలో 100% సాధించి అచీవర్ కేటగిరీకి చేరడం జరుగుతుంది. కాకపోతే మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఏదైతే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉందో అక్కడ మాత్రమే ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు. అది మీరు ఆల్రెడీ కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, నెక్స్ట్ చూస్తే
మనకు ఓకే 1 సెకండ్. ఓకే, గోల్ నెంబర్ 8 గోల్ ఏంటిదంటే మరి 8th గోల్ ఏంటిది మరి మనకు చూసినట్లయితే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, అంటే ఉపాధి మరియు ఆర్థిక వృద్ధి అనేది 8వ గోల్. ఈ 8వ గోల్లో భాగంగా మనకి ఏంటిదంటే మెయిన్గా ఏమని చెప్తారంటే మనకి ఎంత ఉండే అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్స్లో ఇది కూడా ఒకటి. 61 నుంచి 68కి పెరిగింది. కాకపోతే చూడండి, ఇది 2018లో మనకి ఎంత ఉండే 65 నుంచి 61కి పడిపోయి మళ్ళీ ఏమైంది, పెరిగింది. డీసెంట్ అండ్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఎందుకు పడిపోయింది మరి 2020-21లో పడిపోవడానికి కారణం ఏంటిది? మన ఇండియా అనేది కోవిడ్ను ఫేస్ చేసింది కాబట్టి ఎప్పుడు 2020-21లో కోవిడ్ను ఫేస్ చేయడం వల్ల దేశం యొక్క గ్రోత్ రేట్ అనేది మైనస్లోకి వెళ్ళింది కాబట్టి ఆ మైనస్లోకి వెళ్ళింది. అదేవిధంగా దేశంలో ఉపాధి అవకాశాలు అనేవి తగ్గిపోవడం జరిగింది కాబట్టి దీనికి ఎఫెక్ట్ పడడం జరిగింది. లేకపోతే ఇది ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ను సాధించడానికి అవకాశం ఉండేది. అంటే ఏదైతే గోల్ నెంబర్ 8 ఉందో ఇది మంచి వృద్ధిని సాధించడానికి అవకాశం అనేది కోవిడ్ వల్ల కోల్పోవడం జరిగిందని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమని చెప్తుందంటే 5.88% ఆఫ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా జీడిపి పర్ క్యాపిటా యాట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఇన్ 2022-23 అంటారు. అంటే 2022-23 సంవత్సరంలో జీడిపి పర్ క్యాపిటల్ అంటే తలసరి ఆదాయం వృద్ధి రేటు, భారతదేశం యొక్క తలసరి ఆదాయం వృద్ధి రేట్ అనేది ఎంత పెరిగిందట? 5.88% పెరుగుతుంది. అంటే గ్రోత్ రేట్ అనేది నమోదు చేసిందని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విషయంలో రెడ్యూషన్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య గల వయసు గల వారిలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 2018-19లో 6.2% నుంచి 2022-23లో PLFS సర్వే చెప్పింది ఆల్రెడీ 3.4%. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? 3.4% ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా లేబర్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎంత ఉండే 53.6% నుంచి మనకు 61.6%కి పెరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ దేని గురించి డిస్కస్ చేసినాం? ఉమెన్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ అనేది 33% నుంచి 48%కి పెరిగిందని డిస్కస్ చేసినాం. అదేవిధంగా మొత్తం లేబర్ ఫోర్స్ అనేది 53.6% నుంచి ఎంతకు పెరిగిందని డిస్కస్ చేసినాం? 61.60% పెరిగింది. మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా రివిజన్ అవుతాయి. ఆల్రెడీ PLFS గురించి నేను అవన్నీ కూడా మీరు ఒకవేళ నా క్లాస్ వినకపోయినా ఎక్కడ చదువుకున్నా కానీ ఇవన్నీ కూడా మీకు రివిజన్. ఈ క్లాస్ వినడం వల్ల ఏమైందంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. అందుకే ఇది కూడా మీకు డీప్గా చెప్తున్నా. అదేవిధంగా ఓకే 95.70% ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ 1 మెంబర్ విత్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్. అంటే 95.70% గృహాలలో అంటే 95.70% గృహాలలో ఏదో ఒక వ్యక్తి అంటే ఒక హౌస్ హోల్డ్స్లో ఏదో ఒక వ్యక్తి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అన్నా మనకు బ్యాంక్ అకౌంట్ అన్నా ఉంది. అంటే దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ కలిగిన కుటుంబాల సంఖ్య అంటే 95.70% కుటుంబాల్లో బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. మరి దేని నుంచైనా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. మరి దీంట్లో ఏదైతే 95.70% అకౌంట్స్ ఉన్నాయో దీంట్లో భాగంగా 55.63% అకౌంట్స్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఉన్నాయట. అంటే దేంట్లో ఉమెన్ అంటే దీంట్లో మొత్తంలో ఉమెన్ అకౌంట్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 55.63% అకౌంట్లు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రోగ్రామ్ను ఎప్పుడు స్టార్ట్ చేసిందో చెప్పండి. ఓకే, నెక్స్ట్ SDG 9 ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 9వ గోలు. ఈ 9వ గోల్లో ఇంప్రూవ్మెంట్ ఇన్ స్కోర్ స్కోరు 41 నుంచి 61కి పెరిగింది. ఇప్పుడు 2018లో ఇక్కడ ఓకే 2018లో 44 ఉండే, 41 అంచింది ఇక్కడ రాంగ్ 44 ఉండే. 2018లో 44 ఉంటే అది 61కి పెరిగింది. ఏదేమైనప్పటికీ కూడా స్కోర్ ఎంత ఉంది? 61 ఉంది. అంటే ఇవన్నీ కూడా స్కోర్లు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పట్లేదు. అంటే ప్రతి దాని స్కోర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను కొన్నింటి యొక్క స్కోర్ ఇట్లా ఇంప్రూవ్ అయిందని, ఇట్లా అత్యధికంగా ఉందని, అత్యల్పంగా ఉంది, గతంతో పోలిస్తే పెరిగిందని, తగ్గిందని చెప్తున్నా. వాటిని గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఏవైతే ఇవి ఇచ్చిండో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డాటా కాబట్టి ఈ డాటాను గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బడ్జెట్లో కూడా ఈ డాటాలే మనకి ఇస్తారు. చూడండి, బడ్జెట్లో కూడా
అంటే ఒకవేళ మేము గతంలో ఇవి చేసినాం దీనివల్ల ఇది ఇంప్రూవ్ అయిందని చెప్తే బడ్జెట్లో కూడా ఈ డాటాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా 99.70% ఆల్ టార్గెటెడ్ హ్యాబిటేషన్స్ ఆర్ నౌ కనెక్టెడ్ విత్ ఆల్ వెదర్ రోడ్స్ అండర్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అండ్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ 49.38% టు 2017-18 93.3% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఓన్ అట్లీస్ట్ మొబైల్ ఫోన్. అంటే ఇక్కడ ఏం చెప్పిందంటే ఓకే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, మెయిన్గా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మనకు ఏంటిది ఆల్ వెదర్ అంటే అన్ని హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని హ్యాబిటేషన్స్ మనకు మెయిన్గా ఏంటిది ఆల్ వెదర్ రోడ్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఎంత 99.70% మరి అంటే హ్యాబిటేషన్ అంటే ఏంటిది గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో గ్రామ పంచాయతీ కానుకొని ఉన్న విలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే ఆ గ్రామ పంచాయతీ విలేజ్ కాకుండా మిగతా విలేజెస్ అన్నింటిని ఏమంటారు హ్యాబిటేషన్ అని పిలుస్తారు. హ్యాబిటేషన్ పిలుస్తారు కాబట్టి ప్రతి ఒక్క హ్యాబిటేషన్కి కూడా గ్రామ పంచాయతీ కాకుండా విలేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క హ్యాబిటేషన్ కూడా అంటే దేశవ్యాప్తంగా 99.70% హ్యాబిటేషన్ల మొత్తానికి కూడా దాదాపుగా దగ్గర 100% హ్యాబిటేషన్లకు కూడా మనకి ఏం జరిగిందట, మనకు 100% హ్యాబిటేషన్లకు ఆల్ వెదర్ రోడ్ అనేది ఉన్నది. ఆల్ వెదర్ రోడ్ అనేది ఉన్నది. అది ఎంత ఉండే అంటే 47.3 అంటే చూడండి 2017-18లో ఎంత ఉండే 47.38% ఉండే. 47.38% నుంచి దాదాపు 99.70 పెరిగిందంటే నాటే జోక్. ఇది బిట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే బాగా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా అన్ని గ్రామాలకు కూడా మేము రోడ్డు కనెక్షన్ అనేది కల్పించినాం. అంతకు 2017-18లో 47.38% మాత్రమే ఉండేది. కానీ దాన్ని ఎంత పెంచినాం 99.70% గ్రామాలకు అదేవిధంగా హ్యాబిటేషన్లు అన్నిటికీ కూడా రోడ్ సౌకర్యాన్ని కల్పించడమని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా 93.3% హౌస్ హోల్డ్స్ అట్లీస్ట్ 1 మొబైల్ ఫోన్ అంటే మొబైల్ ఫోన్ కలిగిన కుటుంబాల సంఖ్య మరి 93.3% ఉంది. దేశవ్యాప్తంగా 93.3% కుటుంబాల్లో ఏముంది మొబైల్ ఫోన్ అనేది ఉంది. మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్లో టిక్ టాక్ ఇప్పుడు లేదు కానీ ఏంటిది యూట్యూబ్ చూస్తారు. రెగ్యులర్గా యూట్యూబ్ అనేది ఫాలో అవుతారు. యూట్యూబ్లో కూడా ఏ చెత్త వీడియోలు చూస్తారు, ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూస్తారు. ఇటువంటి ఎడ్యుకేటెడ్ కంటెంట్ వస్తే అస్సలు చూడకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోలు వాటికి లైకులు కొట్టడం కామెంట్ కొట్టడం చేస్తారు. కానీ ఇటువంటి వాటికి కామెంట్లు చేయరు, లైకులు కొట్టరు. ఇప్పటికైనా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే నెక్స్ట్ అదేవిధంగా 95.08% విలేజెస్ హ్యావ్ 3G అండ్ 4G మొబైల్ ఇంటర్నెట్ కవరేజ్. అంటే 3G అంటే 95.08% విలేజెస్ అంటే 3G లేదా 4G మొబైల్ ఇంటర్నెట్ కవరేజ్ ఉన్న విలేజెస్ ఉన్నాయని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత గోల్ నెంబర్ 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. చూసినట్లయితే ఇది ఇన్ఈక్వాలిటీస్ అంటే టోటల్ ఇన్ఈక్వాలిటీస్. మనం ఏంది జెండర్ ఇన్ఈక్వాలిటీ చూసినాం. టోటల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ యొక్క గోల్ నెంబర్ ఎంతో చెప్పండి, అది కామెంట్ రూపంలో చెప్పండి. ఇది ఇప్పుడు రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది గోల్ అనేది 10వ గోల్. అంటే టోటల్గా అసమానతలు వేరు, జెండర్ ఇన్ఈక్వాలిటీ వేరు, 2 గోల్స్ ఉన్నాయి. ఓకే ఈ స్కోర్ అనేది తగ్గిపోవడం జరిగింది. అంటే రెడ్యూసింగ్ అంటే దేశంలో ఏమవుతుందంటే అసమానతలు పెరుగుతున్నాయి. చూడండి ఎంత ఉండే 71 ఉండే, 71 నుంచి 67కు తగ్గింది, 67 నుంచి 65కు తగ్గింది. క్వశ్చన్ అడుగుతాడు ఏమంటాడంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం మరి 2018తో పోలిస్తే 2018తో పోల్చవచ్చు, 2021తో పోలిస్తే 2023-24 వరకు మరి తగ్గిన గోల్ అంటే స్కోర్ను తగ్గించిన గోల్ ఏదంటారు. అప్పుడు ఏమైనా ఆన్సర్ చేయాలి, మనకు ఇన్ఈక్వాలిటీస్ భారతదేశంలో అసమానతలు పెరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. పెరుగుతున్నాయంటే ఏమవుతుంది, ఈ స్కోర్ అనేది తగ్గుతుంది. అసమానతలు ఏ విధమైన కావచ్చు, ఆర్థిక అసమానతలు కావచ్చు, ప్రాంతీయ అసమానతలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అసమానతలు అనేవి భారతదేశంలో పెరుగుతున్నాయి. మరి కాబట్టి అంటే ఉన్నోడు ఉండే పోతాడు, లేనోడు ఇంకా కిందికే రావడం జరుగుతుందని ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 10 అనేది చెప్తుంది. దేని ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనకు 2023-24 మనకు ఇండియా రిపోర్ట్ ప్రకారం. ఓకే 45.61 సీట్స్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ హెల్డ్ బై ఉమెన్. అంటే మొత్తం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో 45.61% మంది ఉమెన్స్ అనేటోళ్ళు పరిపాలించడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. ఇంకా దీన్ని బయట పెడితే ఇంకా చాలా తక్కువ ఉంటుంది.
అక్కడ గ్రౌండ్లో జరిగే రియాలిటీ ఏంటిది? మరి వాళ్ళ భర్త అంటే భార్య సర్పంచ్ ఉంటుంది, భర్త అన్ని కార్యకలాపాలు చేస్తారు. అది మన అందరికీ తెలిసిన రియాలిటీ, మీరు అందరూ చూస్తున్న రియాలిటీ. కాబట్టి దీంట్లో భాగంగా అసమానతలు అనేవి భారతదేశంలో ఎందుకే పెరుగుతున్నాయని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 28.57% రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే స్టేట్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్లలో సింపుల్ చెప్పాలంటే అసెంబ్లీలు ఎమ్మెల్యేలు అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో 28.57% మంది ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారట. రిప్రజెంటేటివ్స్ ఉన్నారట. అంటే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు 28.57% ఉన్నారు. ఎవరిల్లు? ఎమ్మెల్యేలు, స్టేట్ అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్యలో వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఉమెన్స్ కూడా 43.61 ఇక్కడ పంచాయతీరాజు మనకు పార్లమెంట్ కాదు అసెంబ్లీ కాదు పంచాయతీరాజులో ఉన్నారని పేర్కొనడం జరిగింది. ఓకే, ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతున్నాయి. ఈ రిపోర్ట్లో మనం లోయెస్ట్ వృద్ధిని సాధించడం జరిగింది, లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది మరి అని గుర్తుపెట్టు. లోయెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే గతంతో పోలిస్తే తగ్గింది, గతంతో పోలిస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఏంటిది ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేది ఏంటిది అనేది మీరు ఆన్సర్ ఇంతకుముందు చేసింటే ఇప్పుడైనా చేయండి, మీరు చెప్పేలోపు చేయండి. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఏంటిది? 13వ గోల్ మంచి పర్ఫార్మెన్స్. లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఏంటిది? లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఏంటిది? మనకు 10వ గోలు లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. లో పర్ఫార్మెన్స్ అంటే గతంతో పోలిస్తే తగ్గడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉందో మరి సుస్థిర నగరాలు మరియు సంస్థలు అనొచ్చు. ఓకే, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉందో దీనిలో చూడండి చాలా ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. ఇది అంటే అన్నిటికంటే 2018తో పోలిస్తే హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఏదంటే దీంట్లోనే 39 నుంచి 83కి పెరగడం జరిగింది. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్లో మనకు అత్యధిక అంటే 11వ గోల్లో 2018తో పోలిస్తే 2023 నాటికి 23-24 నాటికి అత్యధిక వృద్ధిని సాధించడం జరిగింది. మనకు 39 నుంచి 83కి పెరిగింది. మరి 39 నుంచి 83కి పెరిగింది. ఇన్స్టాల్డ్ సావేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ సావేజ్ జనరేటెడ్ ఇన్ అర్బన్ ఏరియాస్ హ్యాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 38.86 to 51%. అంటే ఏదైతే గ్రామీణ అంటే పట్టణ ప్రాంతాల్లో మెయిన్గా చూస్తే పట్టణ ప్రాంతాల్లో మరి ఉత్పత్తి చేయబడిన మురుగునీరు ఏదైతే ఉందో మరి 1% అర్బన్ ఏరియాస్లో గ్రే వాటర్ మేనేజ్మెంట్ అంటే మురుగునీటి నిర్వహణ ఏదైతే ఉందో ఆ మురుగునీటి నిర్వహణ అంటే నిర్వహించడానికి స్టార్టింగ్లో 1% తోటి ప్రారంభించడం జరిగింది. అది ఎంతకు పెరిగిందంటే చాలా పెరిగింది. ఇప్పుడు 51%. అంటే ఎప్పుడు 2000 అంటే గ్రే వాటర్ మేనేజ్ పట్టణ ప్రాంతాల్లో మెయిన్గా గ్రే వాటర్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? మనం ఏదైతే మురుగునీరు ఉంటుందో గ్రే వాటర్ అంటే ఏంటిది? మన మురుగునీరు ఏదైతే ఉంటుందో ఆ మురుగునీటిని నిర్వహణ చేయాలి. అంటే భూమిలోకి ఇంకించడం, రోడ్ల మీదకి రాకుండా కానీ మరి రోడ్ల మీదకి కానీ ఇళ్లలోకి రాకుండా భూమిలోకి ఇంకించే ప్రక్రియ అనేది పట్టణ ప్రాంతాల్లో 1% ఉండే. 1% తోటి స్టార్ట్ చేసిన అది ఎంతకు పెరిగిందంటే 38.8% పెరిగింది. 2018 నాటికి 38.8% పెరిగింది. మనకు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో 51% ఏంటిది? గ్రే వాటర్ మేనేజ్మెంట్ అనేది సక్రమంగా జరుగుతుందని ఈ రిపోర్టు పేర్కొనడం జరిగింది. 51% పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాసెస్. అంటే మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇంగ్లీష్ చదవకుండా పర్లేదు. మనకు సాలిడ్ వేస్ట్ ప్రాసెస్ అంటే ఏంటిదంటే మనకు తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం అనేది అంటే చెత్తను సగ్రిగేట్ చేయడం అనేది మనకి ఎంత పెరిగిందట అంటే 68%. 2020లో 68% ఉంటే 78.46%. అంటే పట్టణాల్లో 78.46% కుటుంబాలు ఏం చేస్తున్నాయట అంటే మరి చెత్తను సగ్రిగేషన్ చేస్తున్నాయని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. ఇది 100% కరెక్ట్గా జరుగుతుందా? జరగట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో జరగట్లేదు. యాజ్ అ పంచాయతీ సెక్రటరీ జాబ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరగట్లేదు, పట్టణాల్లో కూడా జరగడం లేదు. కానీ అధికారులు ఏం చేయాలి? జరుగుతుందని రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫేక్ రిపోర్ట్లు పోతాయి, జరుగుతుందని రిపోర్ట్ ఇవ్వడం అనేది అది కామన్గా జరిగే విషయం. మరి అదేవిధంగా కానీ ఏదేమైనప్పటికీ కూడా స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత ఎంతో కొంత తేడా అనేది రావడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. 78.46 అంటే దాదాపు పట్టణ ప్రాంతాల్లో
మనకి ఏం జరుగుతుంది, సెగ్రిగేషన్ అనేది 78% జరుగుతుంది, 51% గ్రే వాటర్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుందని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. 97% ఆఫ్ వార్డ్స్ అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 97% వార్డ్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ వార్డ్స్లో 100% డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అనేది జరుగుతుంది. అంటే వేస్ట్ కలెక్షన్ అంటే ఏంది, రోజు చెత్త బండి వచ్చి మన దగ్గర చెత్తను కలెక్ట్ చేసుకొని వెళ్ళడం అనేది మనకు సిటీలో ఎక్కడ వార్డ్స్లో 97% వార్డ్స్ అంటే ఇంకొక 3% వార్డ్స్లో జరగటం లేదట. 97% అర్బన్ ఏరియాస్లోని వార్డ్స్లో మనకు 100% డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 90% వార్డ్స్ హ్యావ్ 100% సోర్స్ ఆఫ్ సెగ్రిగేషన్ అండర్ SBME. అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద 90% వార్డ్స్ అంటే 90% వార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 100% సోర్స్ ఆఫ్ సెగ్రిగేషన్ ఉంది. అంటే సోర్స్ ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఇది సెగ్రిగేట్ చేయడానికి వాళ్ళకు సోర్స్ అనేది ఉంది. సోర్స్ అంటే ఏంటిది, వాళ్ళకు బుట్టలు కానీ అవి అంటే బుట్టలు పంపిణీ చేస్తారు, చెత్త బుట్టలు అంటే వాటిని ఏమంటారు, డస్ట్ బిన్స్ అంటారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి బెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఉందని మీరే చెప్పాలి. ఓకే, ఈ విధంగా మనకేంటిది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అనే దాంట్లో మనకు పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ను నమోదు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటిది, స్వచ్ఛ భారత్ మిషన్ అనేది దీనికి కారణం. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా ఇంత డెవలప్మెంట్ చేయడం జరిగింది. గ్రే వాటర్ మేనేజ్మెంట్ 51% జరుగుతుంది. అదేవిధంగా ఇంకేం గుర్తుపెట్టుకోవాలి, మనకు 78.46% హౌస్ హోల్డ్స్లో మరి ఏం జరుగుతుంది, మరి వేస్ట్ అనేది జరుగుతుంది. అంటే వేస్ట్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది మనకు. అదేవిధంగా 100% డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది. అదేవిధంగా 90% వార్డ్స్లో 100% వాళ్ళ దగ్గర సోర్స్ అనేది ఉంది. అంటే ఏది సెగ్రిగేట్ చేయడానికి హౌస్ హోల్డ్ లెవెల్లో సెగ్రిగేట్ చేయడానికి సోర్స్ అనేది ఉందని చెప్పడానికి అవకాశం. హౌస్ హోల్డ్ లెవెల్లో అంటున్నా, మొత్తం మీద సోర్స్ అనేది ఉన్నదని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ గోల్ నెంబర్ 12 రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. అంటే రెస్పాన్సిబుల్ వినియోగం మరియు ఉత్పత్తి, అంటే బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి అనేది ఎన్నో గోల్ మనకు 12వ గోల్. దీని యొక్క స్కోర్ 78. స్కోర్ గుర్తుపెట్టుకోకుండా పర్లేదు. మనకు 91.5% ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ జనరేటెడ్ ఇన్, అంటే ఏదైతే బయోమెడికల్ వేస్ట్ ఉందో దాంట్లో 91.7%ను శుద్ధి చేయబడిందని చెప్పడం జరిగింది. అంటే ఉత్పత్తి చేయబడిన బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మరి శుద్ధి చేయడం జరిగింది 91.5%. అంటే 100% బయో వేస్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఉత్పత్తి చేస్తే 91.5% దీన్ని మనకు ఏం చేసిలాట, మనకు దీన్ని శుద్ధి చేయడం జరిగిందని పేర్కొనడం జరిగింది. 54.99% హజార్డ్స్ వేస్ట్. అంటే మనకి ఏంటిది, మెయిన్గా హజార్డ్ వేస్ట్ అంటే ఏంటిది, ప్రమాదకరమైన వ్యర్థాలు ఏదైతే ఉందో వీటిని రీసైక్లేట్ అంటే 54.99% మనకు ప్రమాదకరమైన వ్యర్థాలను మరి రీసైకిల్ చేసినామని కూడా పేర్కొనడం జరిగింది. దీనిలో భాగంగా అంటే మెయిన్గా ఏమని గుర్తుపెట్టుకోవాలి, బయోమెడికల్ ఏదైతే ఉందో బయోమెడికల్ వేస్ట్ అనేది 100%లో 91.5% శుద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా 54.99% అంటే 50% ఏంటిది, ప్రమాదకరమైన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా యూటిలైజ్ చేయడం జరుగుతుంది. మనకు 2022-23లో మనకు ఇంత అంటే 55% దాదాపుగా మనకు రీసైక్లింగ్ చేసి ఉపయోగించడం జరుగుతుంది. మనకు అంతకుముందు ఎంత ఉండే 44.8% ఉండే. ఏదేమైనప్పటికీ కూడా 55% దీన్ని మనకు చేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మరి గోల్ 13 క్లైమేట్ యాక్షన్ అనేది గోల్ 13. మరి గోల్ 13 చూసినట్లయితే మనకు 54 స్కోర్ ఉండే 67కు పెరిగింది. అంటే క్లైమేట్ యాక్షన్ అంటే ఏంటిది, పర్యావరణ చర్యల్లో ఈ విధంగా ఉంది. మరి దీనిలో మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. అంటే హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ అంటే దేంట్లో మనకు 2020-21 నుంచితో పోలిస్తే హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చిన గోల్ ఇదే గోల్ 13వ గోలే హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ రావడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మన అంతకుముందు ఎల్లుండే ఇది పర్ఫార్మర్ కేటగిరీ నుంచి అంటే ఎంత ఉండే 54 అంటే పర్ఫార్మర్ ఉండే, ఇది ఫ్రంట్ రన్నర్ కేటగిరీకి రావడం జరిగింది. మరి ఓకే, డిజాస్టర్ ప్రిపేర్నెస్ స్కోరు యాజ్ పర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇండెక్స్ అట్ 19.20. అంటే డిజాస్టర్ రెసిలియన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ స్కోర్ అనేది 19.20 ఉందట. 19.20 ఉంది. అంటే డిజాస్టర్కు ఏదైతే మనం విపత్తు ఉందో విపత్తు కోసం ప్రిపేర్ అవ్వడంలో
అంటే డిజాస్టర్ రెసిలియన్స్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది, అది 19.20 దాని యొక్క విలువ ఉందని పేర్కొనడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫ్రమ్ 36.37 అంటే ఎంత ఉండే మనకు 2020లో 36.37 ఉండే, అది 2024లో మనకు 43.28 ఉంది. అంటే దేశవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ అనేది పెరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఎంత పెరిగింది? 43.28% రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఇండియాలో ఉంది. ఎంత ఉండే? 36.37% ఉండే. 36.37% నుంచి 43.28%కు దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ అనేది పెరిగింది. అంటే పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అనేది పెరిగింది. అంటే 100% మనం ఎనర్జీ వాడితే 100% ఎనర్జీలో 43.28% ఏం వాడుతున్నమాట? రెన్యూవబుల్ ఎనర్జీనే ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా 94.86 ఇండస్ట్రీస్ మరి అంటే 94.86% ఇండస్ట్రీస్ అనేవి మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ను అంటే పర్యావరణ యొక్క స్టాండర్డ్ను మరి అనుసరిస్తున్నాయని కూడా పేర్కొనడం జరిగింది. దీనిలో భాగంగా దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ గోల్ నెంబర్ 15. మనకు గోల్ నెంబర్ 14 అనేది మిస్ అయింది. గోల్ నెంబర్ 14 ఏంటిదో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. లాస్ట్ దాకా చూడలేదు అనేది నాకు అర్థమైంది. ఓకే, లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే భూమి మీద జీవం గురించి పేర్కొనడం జరిగింది. మనకు స్కోర్ ఎంత ఉండే? 66 నుంచి 75కు ఇంక్రీజ్ కావడం అనేది జరిగింది. ఎంత? 66 నుంచి. ఓకే, 66 నుంచి మనకు 75కు ఇంక్రీజ్ కావడం అనేది జరిగింది. 2018లో ఇది చాలా మంచి అంటే 90 ఉండే, అంటే లైఫ్ ఆన్ ల్యాండ్లో 90 ఉండే. 90 నుంచి ఏమైందంటే దీని యొక్క వాల్యూ కూడా 2018తో పోలిస్తే తగ్గింది. ఏది తగ్గింది? మనకు మెయిన్గా 2018తో పోలిస్తే 2 తగ్గినాయి. ఒకటి ఏంటిది? లైఫ్ ఆన్ ల్యాండ్. అదేవిధంగా 10వ గోల్ ఏంటిది? మనకు ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు అనేవి 2 కూడా పెరిగినాయి అని చెప్పారు. అంటే వీటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది 2018తో పోలిస్తే తగ్గింది. కాకపోతే 2021తో పోలిస్తే మనకు అంటే 2018తో పోలిస్తే 2021లో తగ్గింది. 2023-24లో 2021తో పోలిస్తే పెరిగిందని చెప్పారు. దేంట్లో? లైఫ్ ఆన్ ల్యాండ్లో. మరి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలో? మెయిన్గా లైఫ్ ఆన్ ల్యాండ్లో భాగంగా అంటే ఏదైతే 15వ గోల్ ఉందో దాంట్లో భాగంగా మనకు 2018లో 90 స్కోర్ ఉంటే అది 2023-24 నాటికి తగ్గింది. అది ఎంత ఉండే? 2020-21లో ఎంత పెరిగింది? ఎంతకు తగ్గింది? 66కు తగ్గి మళ్ళీ 75కు పెరిగింది. అంటే 2021తో పోలిస్తే పెరిగింది, 18తో పోలిస్తే తగ్గిందని గుర్తుపెట్టుకోండి. అది ఏంటిది? మనకు ఇన్ఈక్వాలిటీస్ 10వ గోల్ అనేది ఏ రకంగా చూసినా మనకు తగ్గడం అనేది జరిగింది. 2018తో పోలిస్తే 21 నాటికి తగ్గింది, 21తో పోలిస్తే మనకు లేటెస్ట్గా 23-24 కూడా తగ్గిందని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరిగింది. 66 నుంచి 75కు రావడం జరిగింది. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ యూటీస్ ఇన్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీ ఇంక్రీజెడ్ ఫ్రమ్ 17 to 13. అంటే దీంట్లో ఏదైతే ఉందో మనకు లైఫ్ ఆన్ ల్యాండ్ ఉందో ఈ లైఫ్ ఆన్ ల్యాండ్లో భాగంగా మనకు 2020-21లో మనకు 17 రాష్ట్రాలు మనకు యూటీలు మాత్రమే అంటే ఫ్రంట్ రన్నర్లో ఉండే. ఇప్పుడు 32 రాష్ట్రాలు ప్లస్ యూటీలు మొత్తం కూడా ఫ్రంట్ రన్నర్ కేటగిరీకి రావడం జరిగిందని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓన్లీ 17 మాత్రమే ఉండే, మనకు 32 వచ్చినాయి. ఇది రిపోర్ట్లో మెన్షన్ చేసింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టేట్మెంట్ రూపంలో అడిగితే ఇబ్బంది అవుతుంది. నియర్లీ 25% జియోగ్రాఫికల్ ఏరియా అండర్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఉంది. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కలిపి మొత్తం కూడా నియర్గా 25% ఉన్నదని తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మనకు మొత్తం ఫారెస్ట్ కవర్ ఎంత ఉందంటే 21.71% ఉంది. ట్రీ కవర్ ఎంత ఉందంటే 2.91% ఉంది. 2.91% ఉంది. ఓవరాల్గా 24.67% ఇండియాలో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఉంది. ఓన్లీ ఫారెస్ట్ అని చూస్తే మనకు 21.71% ఉంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి 1.11% ఇంక్రీజ్ ఇన్ కార్బన్ స్టాక్ ఇన్ ఫారెస్ట్ కవర్. అదేవిధంగా యాజ్ పర్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే కార్బన్ స్టాక్ అనేది 1.1% ఇంక్రీజ్ కావడం జరిగిందని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూస్తే లాస్ట్ గోల్ ఏంటంటే మనకు పీస్ అండ్ జస్టిస్ అంటే శాంతి మరియు న్యాయం అని ఉంటుంది. ఇది ఎన్నో గోలు? మనకు 11వ గోల్. 16వ గోల్. 17వ గోల్ లేదు. 14వ గోల్ గురించి మనకు దాంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఏం అవసరం లేదు. 14వ గోల్ ఏంటో మనకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే,
95.5% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ అండర్ ఆధార్ కవరేజ్. అంటే 2024 మార్చి నాటికి 95.5% పాపులేషన్ మొత్తం కూడా ఆధార్ కార్డు కలిగి ఉన్న పాపులేషనే ఉంది. అదేవిధంగా 89% ఆఫ్ బర్త్స్ రిజిస్టరేడ్, అంటే 89% బర్త్స్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ చేయబడ్డాయని పేర్కొనడం జరుగుతుంది. దేని ప్రకారం NFHS 5 అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం 2019-21 ప్రకారం మనకు 89% బర్త్స్ రిజిస్టర్ కావడం జరిగిందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 71.3% ఛార్జ్ షీట్ జరిగింది. అంటే క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన 71.3% మనకు ఛార్జ్ షీట్ జరిగింది. అంటే నేషనల్ క్రిమినల్ రిపోర్ట్ బ్యూరో వారి ప్రకారం 2022 ప్రకారం 71.3% ఛార్జ్ షీట్ అనేది ఎవరిపైన క్రిమినల్స్ పైన జరిగిందని దీంట్లో భాగంగా పేర్కొనడం జరిగింది. పీస్ అండ్ జస్టిస్ అనే గోల్ ఏదైతే ఉందో మనకు 16 గోల్లో భాగంగా ఈ విధంగా పేర్కొనడం జరిగింది. ఓకే, ఇది మొత్తం కూడా మనకు దీనికి సంబంధించిన సమాచారం. మనకు మెయిన్గా మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి పూర్తిగా ఒక్క బిట్టు పోకుండా చెప్పడం జరిగింది. ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలంటే దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఒక 2-3 అవర్స్ దీని మీద కూర్చొని ప్రతి దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఏం చేయాలి, దానికి సంబంధించిన పథకాలు ఏంటి అనేది కూడా అక్కడనే అప్డేట్ చేస్తే దీని మీద ఒక్క రోజు కేటాయించినా పర్లేదు, దాదాపుగా మీరు 10 మార్కులు చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అంటే ప్రతి దాన్ని లింకప్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళినట్లయితే 10 మార్కులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా DVR అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకొని, ఇప్పటికైనా లైక్ కొట్టండి, ఇప్పటికైనా కామెంట్ పెట్టకుంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మనకు ఏమైనా సబ్జెక్ట్ కావాలనుకుంటే, అంటే ఎకానమీ కోర్స్ కావాలనుకుంటే DVR అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అప్డేటెడ్ కోర్సును 150 మార్క్స్ కోర్సును ఎకానమీ కోర్సును పొందడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.